అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు మనందరిలో ఒక తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది కదూ. అయితే పార్టీలు, కొత్త బట్టలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు ఈ సంప్రదాయం వెనుకున్న నిజమైన అర్థమేంటి? ఈరోజు మనం కేవలం క్యాలెండర్లో తేదీ మారడం గురించి కాదు, అంతకంటే లోతైన ఒక సరికొత్త ప్రారంభం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణకు దారిచూపేది ఒక అద్భుతమైన ప్రాచీన సూక్తి, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది మన భారతీయ ఆధ్యాత్మికతకు పునాదిలాంటిది. అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఒక గొప్ప ఆకాంక్ష. సరే, బాగుంది. కొత్త సంవత్సరం రాగానే సంబరాలు చేసుకుంటాం. కానీ నిజంగా కొత్తగా మొదలుపెట్టడమంటే ఏంటి? కేవలం క్యాలెండర్ మారడమేనా, లేకపోతే దాని వెనుక మనకు తెలియని లోతైన అర్థమేమైనా ఉందా? రండి, ఈ ప్రశ్నతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఉగాది పండుగ నాంటి కొత్త సంవత్సర వేడుకల గురించి మాట్లాడుకుందాం. అంటే పైకి కనిపించే ఆచారాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం ఉదయాన్నే నిద్రలేస్తాం, పవిత్ర స్నానాలు చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, భలే రుచికరమైన వంటకాలు తింటాం. ఇవన్నీ కూడా మన శరీరాన్ని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మీద దృష్టి పెడతాయి. కాని ఇక్కడ ఒక ప్రశ్న: శరీరాన్ని శుభ్రం చేసుకున్నంత మాత్రాన మనసు కూడా శుభ్రపడినట్టేనా? అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మనం అసలు సమస్య వైపు వస్తున్నాం. ఈ మూలం ప్రకారం మానవుడు భౌతికంగా, ప్రపంచపరంగా ఎంతో పురోగమించాడు, కాని నైతికంగా మాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ స్లైడ్లో చెప్పినట్టే ఆలోచించండి. మనం సైన్స్లో, టెక్నాలజీలో ఎక్కడికో వెళ్ళిపోయాం, కాని నైతికంగా, మానవత్వంలో వెనక్కి వెళ్తున్నామా? ఇది చాలా పెద్ద వైరుధ్యం కలా. మరి నైతిక పతనానికి కారణమేమై ఉంటుంది? దీనికి మూల కారణం ఒకటే: స్వార్థం. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఇతరులకు మేలు జరగాలి అని కాకుండా కేవలం నాకు ఏం లాభం అనే ధోరణిలో సాగినప్పుడు మన నిజమైన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. ఇదే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అతిపెద్ద అడ్డంకి. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, సాధారణ పండుగలో మనం కొత్త బట్టలు వేసుకుంటాం. కాని నిజమైన పండుగ అంటే కొత్త, స్వచ్ఛమైన ఆలోచనల్ని మనసులోకి ఆహ్వానించడం, రుచికరమైన ఆహారం తినడం కాదు, మనల్లోని అనవసరమైన కోరికలను వదిలించుకోవడం, శరీరాన్ని శుభ్రపరచుకోవడం కాదు, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. అది అసలైన పండుగ. సరే, మరి పరిష్కారమేంటే? నిజమైన పండుగ జరుపుకోవడం ఎలా? అది బయట చేసే ఆచారాలో లేదు. అది మన లోపల మొదలవ్వాల్సిన ఒక ప్రయాణం, మనసుని, హృదయాన్ని శుద్ధి చేసుకునే ఒక గొప్ప ప్రక్రియ. ఇక్కడ ఒక కీలకమైన విషయముంది. నిజమైన సంతోషం వస్తువులను సంపాదించడంలోనో, పదవులను పొందడంలోనూ లేదు. అది కోరికలను వదిలివేయడంలో ఉంది. ఎందుకంటే కోరికలు ఎప్పుడు మనల్ని అశాంతికే గురిచేస్తాయి. ఆ కోరికలు లేని ప్రశాంతమైన స్థితే అసలైన ఆనందం. మరి ఈ ఆనందం ఎక్కడుండొస్తోంది? బయటనుంచా? కాదు. ప్రాచీన తత్వశాస్త్రం ప్రకారం అది మన లోపలే ఉంది. మన ఉనికిని ఒక ఉల్లిపాయతో పోల్చుకుంటే దానికి 5 పొరలు లేదా కోశాలు ఉంటాయట. మనం మన భౌతిక శరీరం, ప్రాణం, మనసు, విజ్ఞానమనే బయటి పొరలను దాటుకుని లోపలికి వెళితే కేంద్రంలో ఆనందమయ కోశం ఉంటుంది. అంటే ఆనందమనేది మన సహజ స్వరూపం. దాన్ని మనం ఎక్కడో బయట వెతుక్కోవలసిన పనిలేదు. ఈ అంతిమ ఆనందానికి మూలం మన హృదయం. ఎందుకంటే భగవంతుడు నివసించేది అక్కడే అని మన నమ్మకం. కాబట్టి నిజమైన సంతోషమనేది అంతర్గతమైనది, దైవికమైనది. ఈ నిస్వార్థ ప్రేమను, నిజమైన భక్తిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది వింటే మన ఆలోచనా విధానమే మారిపోవచ్చు. అసలు నిజమైన భక్తుడు అంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ నారద మహర్షి బయలుదేరినప్పుడు ఆయనకు ఊహించని ఆశ్చర్యకరమైన సమాధానం దొరుకుతుంది. నారదుడికి అడవిలో ఒక వేటగాడు కనిపిస్తాడు. అతను నలుగురిని చంపాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ నలుగురు ఎవరో వింటే నివ్వెరపోతారు. మొదటిది ద్రౌపది. ఎందుకంటే ఆమె పిలుపు వల్ల తన దేవుడు భోజనం మధ్యలో వెళ్లాల్సి వచ్చింది. రెండవది ప్రహ్లాదుడు. అతనికోసం తన దేవుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. మూడవది మీరా. ఆమె బాధను కూడా దేవుడే భరించాల్సి వచ్చింది. ఇక చివరి 4వ లక్ష్యం సాక్షాత్తు నారదుడే. ఎందుకంటే ఆ వేటగాడి దృష్టిలో నారదుడి భక్తి కూడా స్వార్థపూరితమైనదే. చూశారా? ఈ కథలోని నీతి ఏంటి? నిజమైన భక్తుడు తన సుఖం గురించి ఆలోచించడు.
భగవంతుని సంతోషమే తన సంతోషంగా భావిస్తాడు. అది సంపూర్ణ నిస్వార్థం. భగవంతునికి ఏమాత్రం కష్టం కలగకూడదని కోరుకుంటాడు. అదే అసలైన భక్తి. సరే, ఇంత గొప్ప కథలు, పాఠాలు విన్నాం. మరి వీటిని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటి? ఈ మూలలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. మన జీవితం ఒక వార్తాపత్రిక లాంటిదట. ఈరోజు చదివిన వార్తాపత్రికను మళ్ళీ రేపు చదవడానికి ఇష్టపడతామా? చదవం కదా? అలాగే ఒక జన్మలో ఎన్నో అనుభవాలు పొందాక మళ్ళీ జన్మించడం ఎందుకు? కాబట్టి మనం చెయ్యాల్సిన ప్రార్థన ఏమిటంటే, ఓ భగవంతుడా, నాకింకొక వార్తాపత్రిక అంటే మరో జన్మ వద్దు. ఈ జనన మరణ చక్రం నుండి నాకు విముక్తి ప్రసాదించు అని కోరుకోవాలి. గతాన్ని మనం మార్చలేం. భవిష్యత్ మన చేతిలో లేదు. మన దగ్గర ఉన్నది కేవలం ఈ క్షణం, వర్తమానం. కాని ఇది మామూలు క్షణం కాదు. ఇది సర్వవ్యాప్తం, అంటే ఆమ్నిప్రెజెంట్. ఎందుకంటే మన గతం యొక్క కర్మఫలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మన భవిష్యత్తుకు బీజాలు కూడా ఇక్కడే పడుతున్నాయి. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం జీవిస్తున్న ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అయితే మన వర్తమానాన్ని నిజంగా అంత శక్తివంతంగా, అంత అర్థవంతంగా మార్చుకోవడమెలా? ఈ కొత్త సంవత్సరంలో ఈ ఒక్క విషయంపై మనం ఆలోచిస్తే చాలు.